సూపర్ 6 అంటే భయమేస్తుంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 100 రాబడి వస్తుంటే రూ. 113 ఖర్చు ఉంటుంది. కేంద్రం 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని అంటే ఆనందపడ్డా. అప్పిస్తామంటేనే ఆనందపడ్డాడట. సూపర్ 6 అంటే భయమేస్తుందట. అసలు కారణం ఇది. ఈ కథ అంతా ఈ శ్వేతపత్రాలు, ఈ స్వేద పత్రాలు, ఈ అబద్ధ పత్రాలు, ఎల్లో పత్రాలు అనుకున్న కథ ఇది. బయటపడ్డది మనుషుల మాట. సూపర్ 6 అని నేను అడ్డగోలుగా హామీలు ఇచ్చినా, అది మోసం చేసిన ప్రజలను మోసం బయటపడిద్దామనే ఉద్దేశంతోనే ఈ అన్ని కుంటి సాకులు, రోజు ఒక శ్వేతపత్రం అనే పేరుతోనే అబద్ధ పత్రాలు, ఎల్లో పత్రాలు రిలీజ్ చేస్తున్నా అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకున్నారు. దాని గురించి ఇలా సాక్షి పేపరు రాసింది. సూపర్ 6 అంటే భయం వేస్తుందట. భయం కాదు, మీకు భయం వేస్తుందని తెలుసు, ఇవన్నీ తెలిసినయే. కాకపోతే మోసం చేశారు ఇలా ప్రజలు అనేది. 6 మోసాలు చేశారు. సూపర్ మోసాలు అంటారు, సూపర్ 6లు కావాలి. ఈ సూపర్ మోసాలని కూడా మీకు ముందే తెలుసు, ఇచ్చేటప్పుడు తెలుసు. ఇది మోసపూరితమైన హామీలు మనం ఇస్తున్నాం, ఇది చేసేది కాదు, చేయలేము, అయినప్పటికీ ఓట్లు రావాలి మనకి. కాబట్టి సూపర్ 6 మోసాలు, సూపర్ 6 మోసాలతోని ఇలా ప్రజల్ని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచినవు. కాబట్టి ఆ వంచన బయటపడకుంటుంటానికే ఇంకొక నాయకుడి పైన, గడిచిన ప్రభుత్వం పైన నిందలేసి శ్వేతపత్రాలు చేస్తున్నారు అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నట్టు ఇలా సాక్షి పేపరు రిపోర్ట్ చేసిన వార్త. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఇచ్చే పరిస్థితులు, నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి, నిరుద్యోగ భృతి ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి 20 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 4 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తాం. తల్లికి వందనం 13,500 కాదు, మేము 20,000 ఇస్తాం. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి విద్యార్థికి 13,500 రైతు భరోసా కాదు, 20,000 ఇస్తాం ప్రతి రైతుకి. ఇవన్నీ మీరు చెప్పి ఇవాళ చేసే పరిస్థితి లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇవాళ కుంటి సాకులు ఎత్తుకొని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లే. ఊరు ఇదేంద్ర నాయన, మీరు ప్రతిపక్షంలో లేరు, అధికార పక్షంలో ఉన్నారు, పదే పదే జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే మీరు 2 నెలలు పడితే మీరు పని చేసేది ఎప్పుడు, మాకు పనులు అయ్యేది ఎప్పుడు అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నాకు భయం వేస్తుంది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని శాసన సభ్యులకు చెప్తుండ్రు. ఏం చేయాలో ప్రజల్లోకి తీసుకుపోయి? అంటే మా నాయకుడు మోసపూరితమైన హామీలు ఇచ్చిండు, క్షమించండి అని అడగాల? ఏం చేయాల ప్రజలు? ఇది ఎందుకంటే మీకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు, ఇక ప్రజలు చెప్పేది ఏం లేదు, మీరు చేయటమే ఉంది. కాబట్టి ఆయన అంటాడు, ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇద్దాం, అయిపోయాయి కథ. ప్రైవేట్కి ఇద్దామంటే దాని వెనక ఆయన చుట్టూ ఉన్న మంది మార్బలం అందరూ అవుతారు ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లకి. అది ఒక స్కెచ్. ప్రభుత్వానికి సంబంధించిన ఏ కాంట్రాక్ట్ చేయాలన్నా ప్రైవేట్కి ఇచ్చేస్తారు. పీపీపీ పద్ధతి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఒక పేరు పెడతారు, ముద్దు పేరు పెట్టి పీపీపీ అని. ఆయనకు సంబంధించిన అనుచరులు, ఆయనకు సంబంధించిన బినామీలు, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆయన బంధు గణం అంతా దాంట్లో ఇన్వాల్వ్ అయింది. రాష్ట్ర సంపదని వాళ్ళ ఖజానాలో వేసుకుంటారు. ఇంకేమంటుండు, సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి. ఎవరి సంపద? మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ నాయకులు, మీ కుటుంబ సభ్యుల సంపద, ప్రజల సంపద, రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపద సృష్టించడానికి, ప్రజల సంపద పెంచడానికి, రాష్ట్ర సంపదని పెంచడానికి మీకు మీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుతం ఏదో ఉందన్నారు కదా, దీపం. మళ్ళీ సభ్యులు ఎందుకు అన్వేషించాలి? సభ్యులు అన్వేషించడం మీన్స్ ఇసుక దందా చేయండి, లిక్కర్ దందా చేయండి, ల్యాండ్ దందా చేయండి, శాండ్ దందా చేయండి అని వాళ్ళకి ఏమన్నా చెప్పే కార్యక్రమం. సంపద ఎవరు సృష్టించుకోవాలో వాళ్ళ కాళ్ళు సృష్టించుకోవాలన్నా? మీరు కదా సంపద సృష్టికర్త నేనంట్రీ, అది మీదే ప్రజలదా అనేది ఇప్పుడు తెలవాలిగా. సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలట. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం, ఇది అందరికీ తెలిసిందే, నువ్వు ఫస్ట్ నుంచి అనేది. ఇక నువ్వు ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వం కారణం అనకపోతే నేనే, నా వలన ఎవడు ఒప్పుకోడు. లేదంటే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బరాబందిగా అన్ని డబ్బులు నేను ఎవడు ఒప్పుకోడు. దాన్ని తప్పించుకోవడానికి గత ప్రభుత్వమే అతడు ఎవడైనా. అమరావతి అభివృద్ధిని నిలిపేయడంతో భారీ నష్టం, రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాలతోని ప్రజల్ని వంచే పత్రాలు అనేది ఎలా మనకు అర్థమైంది.